ఎవరు మేడం మీరు? మన ఓల్డ్ లేజీ క్వీన్ ఎక్కడా? ఆమె రిటైర్ అయింది సార్. ఇప్పుడు ఈ యాక్టివ్ క్వీన్ సర్వీస్ లో ఉంది. సీరియస్ గా చెప్తున్నా లక్ష్మి, 2 నెలల క్రితం ఏం పని చెప్పినా తర్వాత చేస్తానులేండి అని అనేదానివి, కానీ ఇప్పుడు ఏ పనైనా చకచకా చేసేస్తున్నావు. అది రెస్వెరట్రాల్ డ్రింక్ మ్యాజిక్ అండి. ఇది డైలీ ఒక షాట్ తీసుకుంటే సూపర్ డైజెషన్, ఫుల్ ఎనర్జీ, స్కిన్ గ్లో బూస్ట్ అవుతాయి. అండ్ ఇంకా మూడ్ స్వింగ్స్ కి అయితే బాయ్ బాయ్. వావ్, ఇప్పుడు ఫేస్ లో గ్లో ఉంది. కానీ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే నేను చెప్పిన ప్రతి మాట వింటున్నావు. గ్లో అంటే స్కిన్ మీదే కాదండి, యాటిట్యూడ్ మీద కూడా వస్తుంది. నిజమే లక్ష్మి. రెస్వెరట్రాల్ డైలీ 1 షాట్, మూడ్, గ్లో, డైజెషన్ ఆల్ సెట్. గ్లో అప్, లెవెల్ అప్. ప్రియమైన ప్రేక్షకులారా, డియర్ లవర్ లైక్ ఆడియన్స్, మేము చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్టయితే we are doing videos. If you are liking, లైక్ చేసి, like do, కామెంట్ చేసి, comment also do, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి, your relatives, friends and neighbors కి share do. అలాగే మన ఫన్మోజీ ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే Funmoji channel you are watching but no subscribing. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. Now only subscribe do friends. Also కింద bell icon click forget don't. ఇక వీడియో స్టార్ట్ చేసేయండి, నేను వెళ్ళొస్తాను. మాట వినాలి గురుడా, మాట వినాలి, మాట వినాలి, మంచి మాట వినాలి, మాట వినాలి గురుడా, మాట వినాలి. భుజంగారులా ఉన్నారా? ఇది మరీ దారుణమయ్యా. ఆ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఓడే బెటర్. 50% డిస్కౌంట్ అయినా ఇస్తాడు. నువ్వు 10 రూపాయలు కూడా తగ్గించడం లేదు. అయితే అక్కడికి వెళ్ళి కొనుక్కోండి బాబు, మా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఏమండి భుజంగం గారు, ఏంటి ప్రాబ్లం? అమ్మా ఈయనొచ్చాడేటి? జగన్నాథం, కరెక్ట్ టైంకి వచ్చావయ్యా. లేదు, రోజు మార్కెట్ ఇదే టైంకి వస్తాను. అబ్బా, గొడవ జరుగుతున్నప్పుడు కరెక్ట్ టైంకి వచ్చావయ్యా. ఎందుకు, ఏంటి గొడవ? వీడు చూడు, ములక్కాడ 1 10 రూపాయలంట. 5 రూపాయలకి ఇవ్వమంటే ఇవ్వనంటున్నాడు. ఏంటి, ములక్కాడ 1 15 రూపాయలా? అయ్యి బాబు, మీరు మొదలెట్టికండి బాబు. ముందు నేను చెప్పేదేనండి. కాళ్ళేం పిరింగి వచ్చిట్లు నాకే 8 రూపాయలు పడ్డాయి. నేను ఇక్కడ 2 రూపాయల లాభం కూడా అమ్ముకోకపోతే నేను మా కుటుంబం రోడ్డు మీద వచ్చేయడమే. ఇప్పుడు ఏమైనా 5 స్టార్ హోటల్లో పెట్టి అమ్ముతున్నావా? ఇప్పుడు రోడ్డు మీద కదా పెట్టి అమ్ముతున్నావు. సార్, నేను చెప్పింది మీకు అర్థం కాలేనట్టు ఉంది. నేను బేరవాడేటప్పుడు నా నోరు మాత్రమే పని చేయాలి, కాదని అవతల వాడి నోరు పని చేస్తే నాకు కోపం వస్తది. అసలు ములక్కాళ్ళు ఎలా కాస్తాయి ఓ చెట్టుకి? అచ్చి బాబాయ్, ఆపండి బాబాయ్. జగన్నాథం గారు, మీకు నేను డేరనుకో దండం ఏంటి బాబు. ఇదిగోండి మొత్తం కాళ్ళన్నీ తీసుకోండి, డబ్బులు కూడా అక్కర్లేదు. అదేంటి అలా అంటావు? మరి నువ్వెలా బతుకుతావు? అదేనండి నా డౌట్ కూడాను. మీరున్న ఏరియాలో ఉంటే ఎవడో బతకలేడు. ఇదిగోండి ఈ కాళ్ళన్నీ మీరే ఉంచుకోండి, నేను షాప్ సర్దుకొని పక్కాలనికి పోతాను. ఒరే 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 ఆగరా. వద్దండి, నన్ను ఆపకండి. నేనేం ఆపట్లేదురా, వెళ్ళిపో. కానీ వెళ్లే ముందు కొంచెం కరేపాకు, కొత్తిమీర కొసరవరా. తీసుకోండి, షాప్ మొత్తం తీసుకోండి, ఏమైనా మిగిలితే నాకు ఇవ్వండి. అలా అన్నావు, బాగుంది. ఏమండి భుజంగం గారు, మీకు ఏం కావాలో చూసుకోండి. చాలయ్యా, ఇంక మిగతా పట్టుకుపో. ఇంకేం మిగిలిందండి పట్టుకెళ్ళడానికి? మరీ ఎక్కువ తీసామంటావా జగన్నాథం? అబ్బే లేదండి, ఓ వారానికి సరిపోతాయేమో. కావాలంటే నెక్స్ట్ వారం వద్దాం. పల్లెటూడుగా జగన్నాథం, నీలో ఏదో పవర్ ఉందయ్యా. అసలు నువ్వు వాడే బేరానికి బజారు మొత్తం బెదిరిపోతుంది అనుకో. ఆ పిసినారితనం, పొదుపుతనం, బేరవాడే విధానం, అబ్బా, ఇలాంటి పవర్స్ అసలు కాలనీలో ఎవరికి లేవయ్యా. మన పిల్లలు చూస్తారు చూడు, స్పైడర్ మ్యాను, సూపర్ మ్యాను, శక్తిమాను, అలాగా నువ్వు మన కాలనీకి పిసినారి మ్యాను. వాళ్ళందరిలాగా నువ్వు కూడా ఒక డ్రెస్ కుట్టించుకోవాలయ్యా. మేమంతా మార్కెట్ లో ఆ రేట్లు చూసి బెదిరిపోయినప్పుడు నువ్వు అలా డ్రెస్ వేసుకుని ల్యాండ్ అయ్యి నీ బేరంతో అందరినీ కాపాడాలి. డ్రెస్ ఎందుకండి, డబ్బులు బొక్క, ఈ లుంగీ ఉందిగా, ఇదే మన కాస్ట్యూమ్. అబ్బా చూసావా, ఎక్కడ కూడా బడ్జెట్. ఊరుకోండి సార్, నాకు తెలిసి నీ పవర్స్ అన్ని లుంగీలోనే ఉన్నట్టున్నాయి జగన్నాథం. ఏం మాట్లాడుతున్నారు సార్? అబ్బా
లుంగిలో కాదయ్యా, లుంగితో. ఓ నువ్వు ఈ లుంగి కట్టుకొని అలా నడుచుకొని వస్తుంటే హనుమాన్ గద పట్టుకొని నడుచుకొని వస్తున్నట్టు ఉంటది. ఊరుకోండి భుజంగం గారు, అయినా పవర్స్ లుంగిలో ఉండడం ఏంటి అంటే అన్నారు. ఇంకోసారి అనకండి, పైన తదాస్ దేవతలు ఉంటారు, వాళ్ళు తదాస్తు అనేసారు అనుకోండి, పవర్స్ అన్ని లుంగిలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ ప్యాంట్ వేసుకున్నప్పుడు వీక్ అయిపోతాం. ఊరుకోండి, ఏదో సరదాగా అలా అంటాం గాని నిజంగా తదాస్తు దేవతలు ఉంటారా? వాళ్ళు తదాస్తు అంటారా? The next day. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వాసన గుమ్మగుమ్మలాడిపోతుంది. లిల్లీ ఏదో వండేస్తున్నట్టుంది. లిల్లీ లిల్లీ. ఏంటి గోవిందు? వీధి మొత్తం నీ వంట వాసనే వస్తుంది. కింద కుక్కలన్నీ క్యూ కట్టేలోపు వడ్డిచ్చేవా తినేత్తనా? స్నానం చేయకుండానా? ముందు వెళ్ళి చెయ్యి, తర్వాత తిందువు గాని. స్నానమా? స్నానం చేస్తే బాడీ క్లీన్ గా మారుతుంది గాని జీర్ణాశయం ఏమైనా మారుతుందా? అబ్బా, కనీసం బ్రష్ అయినా చెయ్యి. బాగా అడిగారు డాక్టర్. నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్, నేను కూడా అడగనా? ఏంటది? ఇప్పుడు మనం డైలీ బ్రష్ ఎందుకు చేస్తాం? పళ్ళ మధ్య ఉండే బ్యాక్టీరియా అది పోవడానికి. ఆ బ్యాక్టీరియా ఎందుకు వస్తుంది? మనం రోజు తింటూ ఉంటాం కదా, ఆ ఫుడ్ పార్టికల్స్ అవన్నీ పళ్ళ మధ్యలో ఉండిపోయి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. మరి అలాంటప్పుడు తినక ముందు ఎందుకు బ్రష్ చేయడం? తినేసాక చేయొచ్చు కదా. ఇలాంటి జఫ్ఫా క్వశ్చన్స్ ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టుకుని అడుక్కో, నన్ను కాదు. ముందెళ్ళి బ్రష్ స్నానం చేసిరా, అప్పుడే నీకు ఫుడ్. మన ఊర్లో షేర్ ఆటో వేసుకెళ్ళి F1 రేస్ అయినా గెలవచ్చేమో గాని ఈ పిల్లలతో గొడవ పడి మాత్రం గెలవలేం. ఇంకా వెళ్ళలేదా? వెళ్తున్నా. మోనికా లవ్ యూ మోనికా, అబ్బబ్బా మోనికా, చిక్కు చిక్కు మా చికెన్ పెట్టమ్మా. ఎవరా మోనిక? నీ సెటప్? సెటప్ ఇక్కడ గెటప్ లేయడానికి టైం సరిపోవట్లేదు, మళ్ళీ సెటప్ లో ఒకటి అంటే అన్నది గాని ఆ ఊహ ఎంత బాగుందా. ఊహ ఎవరు? నీ మామే. నీ మామ ఇక అన్ని అన్నబడిపోతాయి. లే లే, మన ఇంట్లో దొంగతనం జరిగిందే. దొంగతనమా? ఏమున్నాయని పోవడానికి? నా బట్టలు ఎవడో ఇన్స్టాగ్రామ్ లో నా ఫ్యాషన్ సెన్స్ చూసి ఇల్లు కనుక్కొని నైట్ దొంగతనం చేశాడు. వేసుకున్న నల్ల టీ షర్ట్ కి మళ్ళీ ఫ్యాషన్ సెన్స్. బ్లాక్ టీ షర్ట్ గురించి బ్లాక్ విల్ బ్లాక్ ఈవిల్ ఐస్. మీ ఆడవాళ్ళ కంటే బడికి వెళ్ళడానికి ఒక డ్రెస్, గుడికి వెళ్ళడానికి ఒక డ్రెస్, డిన్నర్కి వెళ్ళడానికి ఒక డ్రెస్, డిస్కోకి వెళ్ళడానికి ఇంకో డ్రెస్. అదే మా మగాళ్ళకి ఒక బ్లాక్ టీ షర్ట్ ఉంటే చాలు. బర్త్డే నుంచి డెత్ వరకు అదే టీ షర్ట్ వేసుకుని వచ్చేస్తాం. అది వేసుకొని వచ్చి మా పక్కన బౌన్సర్ లా కనిపిస్తారు. మామూలుగా కూడా మన భర్తల డ్యూటీ అదేననుకోండి. వీళ్ళని ఎవరు చూస్తున్నారా అని కాపలా కాయడం, బాటిల్లు బ్యాగులు మేయడం. పెళ్ళైతే భర్తలు అవుతామేమో అనుకున్నాం, కానీ భార్యలకు బౌన్సర్లు అవుతామని ఇప్పుడే తెలిసింది. ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? నీతో మాట్లాడలేక. ఎంతకీ నా బట్టలు ఎక్కడా? అన్ని మురికి పట్టేసి కంపు కొడుతున్నాయి, అందుకే నేనే వాషింగ్ కేసా. వాషింగ్ కేస్తే ఒకటో రెండో ఇయ్యాలి, మొత్తం అన్ని వేస్తావేటి? ఇప్పుడు నేనేం వేసుకొని తిరగాలి? ఏం వేసుకోకుండానే తిరుగు, నీకు అలవాటేగా. సర్లే, నీకు లేని బాధ నాకెందుకు. హాయ్ ఆంటీ. హాయ్ రా గోరా. ఎలా పడిపోయింది ఎండగా అనుకుంటా. మేబీ నా 6 ప్యాక్ కూడా చూసి అయ్యి ఉండొచ్చు. హౌ ఆంటీస్ ఆర్ క్రేజీ అబౌట్ మీ. లిల్లీ, డిడ్ యు సీ దిస్? ఏంటి గోవిందు, ఏంటి అవతారం? ఏమైంది లిల్లీ? టవల్ విడిపోయిందా? ఆంటీ పడిపోతే ఎండకు అనుకున్నా, ఈ ట్రెండ్ చూసా. సర్లే, ఎప్పుడు చూడనట్టు. ఆంటీ ఆంటీ ఉన్నావా పోయావా? ఎలా ఉన్నాను రా. ఓకే ఆంటీ, రెస్ట్ ఇన్ పీస్. చెప్పరా దత్తి. ఏంట్రా విరోచనాలు అవుతున్న కోతి పిల్లలాగా అలా అరుతున్నావు? ఏమైంది? తాద గుర్తొస్తుంది. తనులు తెరిచినా తనులు మూతినా కలలు ఆగవేలా, నిజము చెప్పిన కలని చెప్పిన మనసు నమ్మదేలా. ఐ నో దిస్ సాంగ్ రే. ఇది తాంగు తాదిరా తాదా. అరే మందులేని రోగం వచ్చిందే.
తనని తోడాలనిపిస్తుందిరా, కానీ తనకేమో తెల్లి అయిపోయింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావరా? రాధలా లంగా ఓని వేసుకొని నీతో పార్కులకి సినిమాలకి తిరగమంటావా? అబ్బా అది తాదురా, ఏమైనా తోతివేతనిస్తావేమో అని. మోటివేషన్ ఐసీయూలో ఉన్నవాడికి వెంటిలేషన్, లవ్ లో ఉన్నవాడికి మోటివేషన్. ముఖ్యవరా బిగులు చెప్తాను. త్వరగా చెప్పు. ఉండరా ఆలోచిస్తున్నానా? వచ్చింది. అయితే బాత్రూమ్కి వెళ్ళు. వచ్చింది బాత్రూమ్ కాదు, మోటివేషన్ డైలాగ్ చెప్పు. లవ్ లో ఉన్నప్పుడు లవర్ కి ఇస్తావు రోజు ఫ్లవర్, అప్పుడు అది నీకు పెడుతుంది చెవులో కాలీఫ్లవర్, లాస్ట్ కి నువ్వు అవుతావు పెద్ద ఎర్రి ఫ్లవర్. ఇందులో తోతివేతన ఎక్కడుందా? ఇది మోటివేషన్ కాదురా, జీవిత సత్యం. సర్లే నీకోసం ఇంకోటి చెప్తా. ఉప్మాలో ఉప్పు ఉంటుంది గాని పులిహారలో పులి ఉండదు. గోరింటాకు పెట్టుకుంటే చెయ్యి ఎర్రగా పండుతుంది గాని గోరింటాకు సినిమా చూస్తే పండదు. ఏమైంది నాన్న? అనవసరంగా తేతను నీకు. తోతివేతను కాదు, తెప్రతంలోకి తీసుకెళ్లిపోతున్నావు. తోన్ తెత్తరా బాబు. దిస్ కాలం కిడ్స్ ఆర్ సో క్రేజీ యార్. ఆ పర్సన్ మనకు దక్కదని తెలుసు కూడా వాళ్ళతో ఉండడానికి ఓ ఇదైపోతా ఉంటారు. వావ్ సో నైస్. పీజే అంకుల్ లుంగి. దీన్ని గనక మనం గ్యాదర్ చేసామంటే పైన అంగి కింద లుంగి, ఈ రోజుకి డ్రెస్ సెట్. గోవిందు, ఏంటి అవతారం? ఎవరిది లుంగి? అరేసుకోబోయి వేసేసుకున్నాను లుంగి 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 లుంగి, దండం మీద ఉన్నది అంకుల్ లుంగి, అందుకే వేసేసుకున్నా. అంకుల్ చూస్తే నీకు ఉంటది అందమా? నాకు ఎప్పటి నుంచో ఉంది. సర్లేరా, వడ్డిస్తాను. వడ్డీ ఒకటే ఇస్తావా? అసలు ఎప్పుడు ఇస్తావు? ఇలాంటి పనికి మళ్ళీ పంచులేసావంటే ముక్కు మీద ఒక పంచ్ ఇస్తాను. ముగ్గుడినే కొట్టేంత స్టేజ్ కి ఎదిగిపోయావా నువ్వు? నీ పని ఇప్పుడు కాదు, మార్కెట్ కి వెళ్ళినప్పుడు మేకప్ సామాన్లు తెమ్మంటావు కదా, అవి కట్టవు. ఇంకా చాలే, కూర్చో. వావ్, మన ఇంట్లో చికెన్ కర్రీ నువ్వే తెచ్చావా? అదేంటి కొత్తగా అడుగుతున్నావు? మార్నింగ్ వండేటప్పుడు చూసావు కదా. సర్లే, ఎన్ని గ్రాములు తెచ్చా? గ్రాముల్లో తేవడానికి ఏమైనా గసగసలా ఏంటి? చికెన్ కేజీలో తెచ్చా. కేజీ చికెన్? మన ఇద్దరికి కేజీ ఎందుకే? 150 గ్రాములు సరిపోదు? నువ్వే పందిలా 1/2 కేజీ తింటావు. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఎంతకి ఎంత ఈ కేజీ చికెన్? ఎంత? ఓ 250 రూపాయలు. బాగా తగ్గిపోయాయి రేట్లు. 250 రూపాయలా? ఏంటి గోవిందు అంత షాక్ అయ్యావు? బయట 200లేనా? ఆ షాప్ వాడు నన్ను మోసం చేశాడా? కాదే, ఆ 250 రూపాయలకి మనకి వారం రోజులు కాయగూరలు వస్తాయి. నువ్వు ఒక్క రోజులో ఇంత ఖర్చు చేసేసావు. పైగా ఇదేంటి ఇంత డ్రైగా ఉందేంటి? చికెన్ ఫ్రై. ఫ్రై ఎంత ఆయిల్ తగలేసి ఉంటావా? నీట్ గా గ్రేవీ చేస్తే ఒక 4-5 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తినేవాళ్ళంగా. ఏంటి గోవింద్ ఇలా మాట్లాడుతున్నావు? నీకు ఫ్రై అంటేనేగా ఇష్టం. ఫ్రై అంటే అందరికి ఇష్టమే, కానీ వండుకోవడమే కష్టం. ఎంత ఖర్చుతో కూడుకున్న పని. ఈ ఏపడానికి 1/2 లీటర్ ఆయిల్ వేస్ట్ చేసి ఉంటాం, అది మళ్ళీ వెజ్ కూరల్లోకి వాడం. నాకు అలాంటిదేం లేదు, వాడేస్తా. ఏంటి ఏం మాట్లాడుతున్నావు లిల్లీ? రేపేంటి? సోమవారం. సోమవారం నేను నీసు తింటానా? మంగళవారం తింటానా? గురువారం తింటానా? శనివారం తింటానా? అదేంటి గోవింద్ అలా అంటావు? నీకు వారాలు వజ్రాలు లేవంటావు. భక్తి ఒంట్లో ఉండాలి, వంటల్లో ఎందుకన్నావు? అవన్నీ ఆ పనికి మళ్ళీ ఏదో మనుగాడు అంటాడు, నేను కాదు. చీ 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 చీ, ఇంత ఖర్చుతో కూడుకున్న భోజనం నేను తినలేం. ఇంకో 2 వారాలు నీకు చికెన్ కట్టు, ఇదే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తిను. ఫ్లాష్ బ్యాక్. ఏమండవు రోజు? శనివారం కదా గోవిందు, పొటాటో ఫ్రై చేశా. శనివారం అని పొటాటో ఫ్రై చేసావా? రేపు ఆదివారం అని ఆకుకూరలు చేస్తావా? వాట్ ఆర్ యు టాకింగ్ లిల్లీ? వేర్ ఇస్ ద చికెన్? ఐ వాంట్ చికెన్. అబ్బా, గోవిందరాజు అని ఆ వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకొని శనివారం పూట కూడా నీచు తినడం ఏంటి గోవిందు? ఆ ఒక్క రోజున మానే. ఎలా నీకు ఆంటీ చెప్పిందా? లక్ష్మణ్కి ఏం పని పాట లేదు, నీకు అంతకంటే లేదు. శనివారాలు సోమవారాలు చేసేది ముసలో. ఐమ్ స్టిల్ యంగ్ అండ్ ఎలర్జెటిక్. ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి చికెన్ తెస్తాను. పిసినార్ దానిలాగా ఆయిల్ 1 స్పూన్ వేయకుండా ఒక 1/2 లీటర్ వేసి వండు. అలా ఉండేవాడు సడన్ గా ఇలా మారిపోయాడేంటి? అబ్బా, ఈ లుంగీలో ఉన్న సుఖమే వేరు. మనం 2-3 కొనుక్కోవాలి. ఏం చేస్తున్నాడు? వామ్మో, ఖర్చులు మరీ ఎక్కువైపోతున్నాయి. ఈ మంత నుంచి కట్ చేయాలి. గోవిందు. లిల్లీ, బ్యాగ్ అందుకో. మార్కెట్కి వెళ్ళి సరుకులు అవి తెస్తాను. పర్లేదు గోవిందు, నేను తెచ్చుకుంటాను. అరమై, నీకు బేరం ఆట రాదు, ఏం రాదు. కేజీ 20 అంటే 20 ఇచ్చి వస్తావు. లోపలికి వెళ్ళి బ్యాగ్ పట్టుకురా చాలు. హల్లెలూయా తండ్రి. ఏమైంది గోవింద్కి? ఒరే గోరా, ఏంట్రా? ఒక 100 ఉంటే ఇవ్వా. 100 రూపాయలా? దేనికి? విజయ్ దేవరకొండ కొత్త సినిమా కింగ్డమ్ రిలీజ్ అయింది కదా, దానికి వెళ్ళొస్తాను రా. ఏంటన్నా కింగ్డమ్ సినిమాకి వెళ్తావా?
ఇంకో 100 ఉంటే చెప్పరా, నువ్వు కూడా వద్దే గాని. కోతి నా కొడక, పుస్తకాలు తీసి చదవరా అంటే చదవవు గాని సినిమాలు ఆ ముక్కు గాని చూసి నేర్చుకోరా. నీతో పాటే తిరుగుతాడు కదా, కానీ ఏ రోజైనా మార్కులు తగ్గాడికి? ఎలా తగ్గుతారా, అడికి వచ్చేసి ఉన్నాను. పత్తి కబుర్లు నా దగ్గర చెప్పుకో. పరీక్షల్లో ఎవరికి ఎన్ని మార్కులు వస్తాయి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఈడేంటి మన అలా మాట్లాడుతున్నాడు? అది కాదురా గోరా, ఇప్పుడు సినిమాలకి చదువుకి లింక్ ఏంటి? ఫస్ట్ డే సినిమాలకి వెళ్ళి పేపర్లు వేయడం తగ్గిస్తే ఎగ్జామ్ పేపర్స్ లో మార్కులు పెరుగుతాయి. ఐ ఆమ్ టెల్లింగ్ దాట్. కిందకెళ్ళి పుస్తకాలు తీ, అప్పుడే పైకి వస్తావు. 100 డబ్బులు చెట్లు కాపునే మరి. ఏంటి మను అలా చూస్తున్నావు? లిల్లీ, ఈయన మా నాన్న ఏమైనా కలిసాడా? లేదే. మరి ఈడేంటి మా నాన్నలా బిహేవ్ చేస్తున్నాడు? నాకు అది అర్థం కావట్లేదు. పద చూద్దాం. ఏంట్రా గోరా, ఎక్కడికి? మార్కెట్ కి వెళ్తున్నాను అంకుల్. నడుచుకుని ఏం వెళ్తావు లేరా, నా బండి వేసుకెళ్ళు. ఎందుకు అంకుల్ ఆయిల్ వేస్ట్? అసలుకే పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటున్నాయంట. మరి మేఘాల నుంచి వర్షం బదులు పెట్రోల్ పడట్లేదేట్రా? నైస్ జోక్. ఇంకెప్పుడు వేయకండి. ఏమండి, ఈ గుడ్డు కూరలో కొంచెం ఉప్పు చూడండి. ఈ గోరగాడేంటే ఈ రోజు విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు. సరిపోయింది. ఏమన్నాడేంటి? ఇంతకు ముందు బీచ్ ఎవరికి వెళ్ళమన్నా బండి అడిగేవాడు, ఇప్పుడేంటో నడుచుకుంటూ వెళ్ళిపోతాను, ఆయిల్ వేస్ట్ అని అంటున్నాడు. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయినట్టున్నాడండి. నన్ను చూసి ఇన్స్పైర్ అవడం నాలో ఏముంది? ఏంటి నాన్నగారు, గోరగాడిలో చేంజ్ మీరు కూడా అబ్జర్వ్ చేశారా? మీరు కూడా చేశారా? చేసాం. వాడు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవడం కాదు, మీలాగే మారిపోయాడు. ఏమంటున్నారా? కావాలంటే ప్రూవ్ చేస్తాను, పదండి. ఏందబ్బయ్యా, ఏం కావాలా? కూరగాయలు కావాలా? మార్కెట్ కి ఇంకెందుకు వస్తాం? ఏంటి ఏరియా కొత్త? అవునబ్బయ్యా. ఏ ఊరేంటి మీది? మాది నెల్లూరు కదా, ట్రంక్ రోడ్డు కాడ మా ఇల్లు. ఓహో సరేలే. టమాటాలు ఎలా ఎత్తున్నావు? ఏందబ్బయ్యా కొత్తగా అడుగుతున్నావు? తూకం వేసి ఇస్తలా? అందరూ తూకం వేసి ఇస్తారు. ఎంత రేటుకి ఇస్తున్నావు అని. ఎంత? కేజీ 40. తీసుకో అబ్బయ్యా. అబ్బో సర్లే, 25కి చేసుకుని ఇవ్వు. ఏంది ఇచ్చేది? 1/2 కేజీయా? ఎట్టకారమా? నేను అడిగేది కేజీ. కేజీ 25కి ఎట్ట వస్తుంది అబ్బయ్యా? భలే చెప్తా ఉండు. ఎందుకు రాదు, నువ్వు ఎత్తే వస్తది. అన్ని పండిపోయిన కాయలు కాకుండా కొంచెం దూరవి పచ్చివి అన్ని కలిపేయి. ఈ బెండకాయలు ఏంటి ముదరగొన్నాయి? అవి రోజు మనలాగా స్నానం చేయవు కదా అబ్బయ్యా, అట్నే ఉంటాయి. ఎట్టకారం ఎక్కువ అవుతుంది. దొండకాయలు ఎలాగా? 1/2 కిలో అయితే 30, కిలో తీసుకుంటే 50కి ఇస్తా. ఏంటయ్యా ఈ రేట్లు? నువ్వు కూరగాయలు అమ్ముతున్నావు, ఊరగాయలు అమ్ముతున్నావా? చిట్టి పికిల్స్ లో కూడా ఇంత రేట్లు ఉండవు. నువ్వు అడిగే రేట్లకి నేను అమ్మితే నాకు గిట్టుబాటు అవదా అబ్బయ్యా? ఎందుకు అవదబ్బయ్యా? అసలు ఈ కూరగాయలు ఎక్కడ పండుతాయి? భూమిలో, ఆ సారవంతమైన భూమిలో వాటర్ పోసి. ప్రాసెస్ ని రైతు మైండ్ లో ప్రాసెస్ చేసుకుని కష్టపడి ఇదంతా చేస్తుంటే ఆ రైతు దగ్గర నువ్వు సగం రేట్ లో కొని మాకు ఇక్కడ డబుల్ రేట్ లో అమ్ముతావా? వాట్ డు యు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? ఈ రోజే నీ షాప్ లైసెన్స్ క్యాన్సిల్ చేయించేస్తా. బాబు అంత పని చేయమాకయ్యా. ఏదో పొట్టకూటి కోసం ఈ ఊరికి వచ్చాం. మీకు ఎంత రేటుకి కావాలో అంత రేటుగా తీసుకో అబ్బయ్యా. అలా రా దారికి. నాన్నగారు సేమ్ మీలాగా బేరవాడాడండి. నేను మరీ అంత దారుణంగా ఆడతానేంట్రా? మామూలుగా ఆడరండి. మీ దెబ్బకి 4-5 షాపులు మూసుకుని పారిపోయారు తెలుసా? ఓహో, వీడికి నా క్వాలిటీస్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయంటావురా? నాకేం తెలుసండి. అబ్బా బ్యాగ్ ఫుల్ ఆఫ్ వెజిటబుల్స్, జస్ట్ 300. పైన తదాస్తు దేవతలు ఉంటారు, వాళ్ళు తదాస్తు అనేసారు అనుకోండి, పవర్స్ అన్ని లుంగిలోకి వెళ్ళిపోతాయి. అంటే తదాస్తు దేవతలు తదాస్తు అనేసారా? నా పవర్స్ అన్ని ఆ లుంగిలోకి వెళ్ళిపోయినాయా? ఏంటి నాన్నగారు ఏం ఆలోచిస్తున్నారు? రే, ఆడు అలా ఎందుకు మారాడు నాకు అర్థమైందిరా. ఈ పవర్ అంతా ఆడిది కాదు, ఆడేసుకున్న నా లుంగిది. ఏం మాట్లాడుతున్నారు నాన్నగారు? లుంగిలో పవర్ ఉండడం ఏంటి? లుంగిలో కాదురా, లుంగితో. ఏదోట్లండి, ఆ లుంగి ఏంటి పవర్ ఏంటి? అదంతా మీకు చెప్పిన అర్థం కాదు, కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ లుంగిలో చిచి ఆ లుంగికే పవర్స్ ఉన్నాయి. మీరు చెప్తుంది వింటుంటే నాకు అదే నిజం అనిపిస్తుంది అంకుల్. ఎందుకంటే గోవింద్ మీ లుంగి కట్టుకున్నప్పటి నుంచే అలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. వావ్, వాటి లుంగిలో మిరాకిల్. మరి ఇప్పుడు ఏం చేద్దాం నాన్నగారు? ఆనాడు మహాభారతంలో ద్రౌపది వస్త్రాభరణం జరిగినట్టు ఈ రోజు మన పిసినగొట్టు భవనంలో గోరాగాడి వస్త్రాభరణం జరగాలి. ఒకసారి ఆలోచించండి నాన్నగారు, తట్టుకోలేమేమో. వాడు ఆ లుంగి కట్టుకుంటే ఆ లుంగి నుండి వచ్చే పిసినారితనం బిహేవియర్ నేను తట్టుకోలేను. అదేంటమ్మా అలా అంటావు? ఆ పిసినారి బిహేవియర్ మరీ వరస్ట్గా ఉంటదా? అబ్బా అంకుల్, కొన్ని క్యారెక్టర్స్ కొంతమందికే సూట్ అవుతాయి. అలా ఆ పిసిన్ కొట్టు బిహేవియర్ మీకు ఒక్కడికే సూట్ అవుతుంది. నేను గోవింద్ని లవ్ చేసింది ఆ లేకి బిహేవియర్ చూసే. నాకు అదే కావాలి. మంచి అమ్మాయిలు ఇలాంటి లేకి యాదవులకే పడతారని ఈ ఫన్మోజీ ఎపిసోడ్ సాక్షిగా నువ్వు మళ్ళీ ప్రూవ్ చేసావు లిల్లీ. ఇంకా ఆపేయండి మీ లొల్లి, అర్జెంట్ గా లాగేయాలి లుంగి. మార్కెట్ లో లాగితే మరీ వరస్ట్గా ఉంటదిరా. ఇంట్లో ప్లాన్ చేద్దాం పదా.
ఏంటి ఎవరు కనిపించట్లేదు? ఏ పంకు, హాయ్. అమ్మయ్యా, ఈ లుంగి ఏదో ఇందాకే వేసుకోవచ్చు కదరా. ఊరే గోరా, నీకు డ్రాయర్ వేసుకుని అలవాటు లేదేట్రా? మీరు డ్రైవర్ ఆరేయలేదు కదా అంకుల్. ఏంటి వీళ్ళందరూ కళ్ళు తిరిగి పడిపోయారు? మన మరీ అంత వరస్ట్ ఉంటదా?